ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎంఆర్ఎఫ్ దోహదం. 18 మందికి సీఎం సహాయ నిధి చెక్లను అందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రక్తదానంపై అపోహలను వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. శ్రావణి సేవా సంఘం ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ను ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ రమేష్. గొల్లప్రోలు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నవరం సత్యదేవుని సన్నిధి వరకు మహాపాదయాత్ర. జెండా ఊపి ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. విశాఖ సిఐఐ సదస్సు బిగ్ సక్సెస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలను మనసు ఉన్న మారాజులుగా ఆదుకొని సాయం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గొడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గంలో 18 మందికి మంజూరైన సుమారు 11 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, లబ్ధిదారులు, జన సైనికులు పాల్గొన్నారు. చాలా కాలంగా ఉంది కానీ ఇది నమ్మకానికి ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి ఒకరికి ఇద్దరికి ఇవ్వడం అది ఆ ఎమ్మెల్యే సీఎం దగ్గరికి వెళ్ళి సార్ బతిమాలుకోవడం, ఇచ్చుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి దీన్ని జనరలైజ్ చేసేసారు. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకో, జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగకో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అయినటువంటి బిల్లులు పెడితే ఒకసారి వెరిఫై చేసిన బిల్లులు 15-20 రోజులు సమయం లోపలనే ఎప్పుడు లేని విధంగా ఆ డబ్బు వారికి 40%, 50%, ఎంత పర్సెంటేజ్ దానికి అక్కడ నిపుణులు ఎవరైతే అంచనాలు వేసి లెక్కేస్తారో సో మనసున్న మహారాజుగా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారి ద్వారా నిరూపించుకోవడం జరిగింది. ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు దాకా 182 మంది మన సీఎం రిలీఫ్ పెట్టడం జరిగింది. 135 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన వెరిఫికేషన్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తవుతాయి. అలాగే 1,33,66,201 రూపాయలు ఈ రోజు దాకా వచ్చిన చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నాయి, అవి ఇంకా ఓ తీరుకు రాలేదన్న ఇది ఉంది. అట్లాగే ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో అన్నీ కవర్ అవ్వకపోవడం, అందరికీ ఆ కార్డు ఉండకపోవడం, అటువంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా నా దగ్గరికి వస్తున్న వాళ్ళు చాలామంది నిరుపేదలు ఉంటూ ఉన్నారు.
ఒక జబ్బు ద్వారా ఒక వ్యాధి వస్తే ఆ కుటుంబం ఈదిలో పడిపోయే పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశంలో వైద్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా 10,95,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని వాటిల్లో రక్తం అతి ప్రధానమైనదని ట్రాఫిక్ సిఐఎన్ రమేష్, దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ వంకైల రాజ్ కుమార్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ బొల్లం సతీష్, శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఫౌండర్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ్రావణి సేవా సమితి జేఎన్టీయూ ఆధ్వర్యంలో 5వ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2020లో శ్రావణి సేవా సమితి ఏర్పాటు చేసిన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అధికంగా అవసరమవుతుందన్నారు. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందేనన్నారు. రక్తదానంపై కొంతమందిలో అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావడం లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు సతీష్, కిషోర్, శృతి, ప్రజ్ఞ, అంజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు నాకు స్టార్టింగ్ మా క్లాస్మేట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో నేను ఇలా చేస్తానని చెప్పగానే ఒక క్లాస్మేట్స్ ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. సో ఈ రోజు కూడా మన క్యాంప్కి ఫినాన్షియల్గా ఇబ్బంది మా క్లాస్లో పెట్టగానే 500 కొట్టి ఒక 5,000 దాకా కలెక్ట్ చేయడం జరిగింది మా క్లాస్మేట్స్. సో నేను మీ అందరి ముందు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ జర్నీ నేను బ్లడ్ డొనేషన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాను. అన్నీ చెప్పిన అప్పుడు కోవిడ్లో 20 మందితో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు అన్ని ఇచ్చిన మోటివేషన్ సపోర్ట్ ద్వారా 80 మెంబర్స్ ఇవ్వగలిగాం. సో ఆ రోజు నుంచి నాకు అన్ని ఎప్పుడు ఒక పిల్లర్లాగా సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఒక పిల్లర్లాగా ఎప్పుడు ఏం అనుకోవాలన్నా నేను ఉన్నాను, పర్లేదు, అది ఇది అని ప్రతిదీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా నాకు ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసి చాలా మాకు బర్త్డే తగ్గించే స్టూడెంట్స్ అందరికీ రియల్లీ థ్యాంక్స్ అలాట్ అండి. రీసెంట్గా డాక్టరేట్ కూడా అయ్యారు. డాక్టర్ స్టడీస్ అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే అంబేద్కర్ సతీష్ గారికి, రాజ్ కుమార్ గారు కూడా ఒకసారి మేము మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు సార్ మెడిసిన్ కావాలని ఇలా అడగగానే వెంటనే అందించి మాకు మెడికల్ క్యాంప్కి చాలా సపోర్ట్ చేశారు. అలాగే సిఏ సార్ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్లకుండా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. నేను చెప్పుకున్నాను అసలు బ్లడ్ డొనేట్ ఎందుకు చేయాలి, మనకు అవసరమైనప్పుడు ప్రాసెస్ ఏంటి, మెయిన్ అది ఎడ్యుకేట్ చేయండి. అది ఓన్లీ మనమే చేయగలం. చదువుకున్నాం కదా, మనం చెప్తే వింటారు. ఎవరో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉండి ఫాలోవర్స్ ఉంటే నోటికి వచ్చి మాట్లాడతారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు చెప్పేది నిజమే, కొంతమంది నమ్మడం, రాంగ్గా కామెంట్ చేయడం, ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేస్తే ఇంకో 10 మందికి తెలుస్తుంది. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఎడ్యుకేట్ చేయండి. మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మన హెల్త్ కూడా చాలా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి, మన హెల్త్ కూడా సెట్ అవుతుంది. అలాగే అవసరమైనప్పుడు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే కాకినాడలో నెంబర్ ఆఫ్ సర్జరీస్ జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నీడ్ ఉంటుంది, ఆ టైంలో రెస్పాండ్ అవ్వాలి. అండ్ క్యాంప్స్లో ఇవ్వద్దు, ఇలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దండి. మీరు ఇచ్చే బ్లడ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. అది డిలే అయినా కూడా ప్యాకెట్ సెల్స్ రూపంలో కానీ వేరే రూపంలో కానీ చాలా చోటు చేరుకుంటారు. సో బ్లడ్ మీద ఎడ్యుకేట్ చేయండి. కొంచెం కోవిడ్ టైం సెకండ్ వేవ్ 80 మందితో క్యాంపు చేశారు. మీ సీనియర్స్ అయిన కళ్యాణ్ కానీ అతని ఫ్రెండ్స్ కానీ. తర్వాత 22, 23, 24, ఇప్పుడు 25 5 సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం కూడా క్యాంప్ ఆపలేదన్నమాట. తనకి ఎవరు సపోర్ట్గా ఉన్నా, తనతో చదువుకున్న వాళ్ళు లేదా తనతో ఉన్న వాళ్ళు ఎవరున్నా, ఎవరు సపోర్ట్గా లేకపోయినా కూడా ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరైతే కాలేజ్లో చదువుతున్నారో వాళ్ళని ఆ స్టూడెంట్స్ సపోర్ట్తో ప్రతి ఇయర్ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది అంటే మనం ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయాలి, ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇక్కడ కెమెరా వీడియో కానీ ప్రతిదీ కూడా డబ్బులతో ఖర్చుతో కూడుకున్న పనే. కానీ దేనికి కూడా వెనకడుగు వేయకుండా డోనర్ సపోర్ట్ తీసుకుని హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తారు. దానికి మన రాజ్ కుమార్ సార్ మెడిసిన్ కానీ లేకపోతే మన ఆర్గనైజేషన్ నుంచి మన శ్రీనివాసం కూడా మన కళ్యాణ్ చేసేదానికి సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మేము అందరం కూడా తనతో ఉన్నప్పుడు శ్రావణి సేవా సంస్థ పెట్టినప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది లాస్ట్ ఇయర్ 10th చదువుకున్నామే డిఎస్పీ అయితే తన గెస్ట్గా వచ్చింది అనమాట. అంటే
అంటే ప్రతి ఒక్కరూ సెట్ అయ్యారు. అంటే రైల్వే జాబ్లు పెట్టారు, అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు మన ఉద్యోగం ఇచ్చాను లేకపోతే ఇంకో కారణాలు ఇచ్చాను అందుబాటులో లేకపోయారు. నేను ఒక్కడినే ఎందుకని ఏ రోజు కూడా కళ్యాణ్ అనుకోలేదు. ఈరోజు కాకినాడ చుట్టుపక్కల అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ అందులో నేను బాగా ఇష్టపడే వాటిలో జేఎన్టీయూకే మన శ్రావణి సేవా సంస్థ. ఎందుకంటే నేను కూడా 2013లో మా ఫ్రెండ్ ద్వారా తన గుర్తుగా స్టార్ట్ చేసాం. సేమ్ అదే ఇంట్లో శ్రావణి సేవా సంస్థ స్టార్ట్ అయింది. అలాగే మా ఆర్గనైజేషన్ కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బయట పొలిటికల్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ అవ్వచ్చు, చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది సపోర్ట్ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నాలో కళ్యాణ్ కాకినాడ కాదు, ఇక్కడ తను చదువుకునే ఫ్రెండ్స్ కాకినాడ కాదు. ఎవరు అందుబాటులో ఉన్నా ఎవరు లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి మనం బ్లడ్ క్యాంప్ పెట్టాలి. మా నుంచి దూరమైన శ్రావ్యాన్ని మేము అందరం గుర్తు చేసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఈ క్యాంపును కండక్ట్ చేస్తాం. కార్తీక మాసం సందర్భంగా గొల్లప్రోలు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ హిందూ భక్త భజన సమాజం ఆధ్వర్యంలో గొల్లప్రోలు నుండి అనవరం సత్యదేవుని సన్నిధికి మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్ర గొల్లప్రోలు విజయదుర్గ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు జెండా ఊపి ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గొల్లప్రోలు నుంచి చేబ్రోలు గ్రామం మీదుగా కత్తిపూడి అనవరం సత్యదేవుని సన్నిధి వరకు ఈ మహాపాదయాత్ర కార్యక్రమం జరిగింది. మహాపాదయాత్ర కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దారి పొడుగున సత్యదేవుని నామస్మరణతో మారుమ్రోగింది. 4 సంవత్సరాలుగా ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు. పెండెం దొరబాబు, తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ చేతుల మీదుగా అల్పాహారాన్ని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు, తుమ్మలబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల గురించి ఆలోచన చేసి ఈ పాదయాత్ర ఎప్పటి నుంచో గత మొగలి రాజేంద్రరావు వీళ్ళందరూ టీము కలిసి ప్రారంభించినటువంటిది. ఈ యాత్ర అంచెలంచెగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమిటీ వారందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం అల్పాహారం ఇచ్చే కార్యక్రమం నేను అలాగే మన జ్యోతుల శ్రీనివాసు భోజన కార్యక్రమాలు, అలాగే ఈ కార్యక్రమానికి మన డిసిసి చైర్మన్ మన తుమ్మల బాబు గారు అందరూ కూడా రావడం, ఇలా మన చల్లా లక్ష్మి గారు అందరూ కూడా మన ఈ మొత్తం అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇది ఒక మంచి కార్యక్రమం. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని ఆ దేవుడు సన్నిధి దర్శనం చేసుకుని అందరూ క్షేమంగా ఇంటికి రావాలని మనసావాస కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో 70,000 మెజార్టీని ఇచ్చి నెగ్గించినటువంటి ఆయన నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పి కోరుకుంటాం. చేబ్రోలు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అల్పాహార విందు ఇప్పుడే భక్తులందరూ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు అయితే ఓదూరి కిషోర్ గారు, పెండెం దొరబాబు గారు, నేను మరి అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్లా లక్ష్మి గారు, అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం. దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతుల శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులమని కార్యకర్తలమని ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి
అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని విశాఖ సదస్సులో వందలాది కంపెనీలు పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ సదస్సు బిగ్ సక్సెస్ అయిందని త్వరలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 16 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు వర్మ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జా సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, పుణ్యమంతుల మూర్తి, సిద్ధాంతపు ప్రదీప్, అడ్డూరి శ్రీను, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ గూగుల్ కంపెనీ ఏదైతే ఉందో 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్, అందులోనే 70 నుంచి 80 వేల ఉద్యోగాలు, దానికి మరి తొలివారి దగ్గర భూమి ఇవ్వడం, ఆల్రెడీ త్వరలోనే శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యే విధంగా దానికి ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మన పిఠాపురం కొత్తపల్లి చూసుకుంటే ఎన్టీపీసీలో గ్రీన్ ఎనర్జీ 41,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు గ్రీన్కో కంపెనీ నుంచి వచ్చే విధంగా ఉంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటే విజయనగరం మరి ఆహార శుద్ధి పరిశ్రమలు, స్టీల్ ప్లాంటు, గోదావరి జిల్లా అక్వా పరిశ్రమలు, అమరావతి వచ్చేసరికి క్వాంటమ్ ర్యాలీ, అలాగే విశాఖను మొత్తం ఒక ఆర్థిక రాజధాని, రెండో ముంబై లాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దే విధంగా చేయడం జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ అందరు మంత్రులు కూడా వాళ్ళకి సంబంధిత శాఖల్లో ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్కి ముఖ్య కారకులు నారా లోకేష్ గారు. మనం రోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను, ఇటువంటి సమ్మిట్ ఎప్పుడైనా పెట్టావా? కనీసం ఒక పరిశ్రమను తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచన అన్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిందా? రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో 14-19లో వచ్చారో వారందరూ కూడా వెనక్కి పారిపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క టీం అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి యొక్క హెరాస్మెంట్లు తట్టుకోలేక కియాలో సగం యూనిట్ పక్కకు పోవడం జరిగింది. అలాగే అమర్రాజు బ్యాటరీ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి భయపడి పారిపోవడం జరిగింది. ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక నమ్మకం, అదేవిధంగా లోకేష్కున్న ఒక పట్టుదల, ఇవన్నీ చూసి కంపెనీలన్నీ ముందుకు రావడం, వెంటనే వారికి ఇచ్చి రాయితీలు కూడా జీవోలు చంద్రబాబు నాయుడు గారు నిన్నే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా శుభ పరిమాణం. అన్ని రకాలుగా కంపెనీలకి ప్రోత్సాహం చేస్తూ, ఎంచేతంటే కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక పక్కన సంక్షేమం నడిపించుకోవచ్చు, ఒక పక్కన అభివృద్ధిని నడిపించుకోవచ్చు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చే నాయకుడే కాకుండా విదేశీ పెట్టుబడులకి ఎంతో నమ్మకం, రాష్ట్రం తరపున ఈ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ఆధ్వర్యంలో మన ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది, అలాగే లాభాలు వస్తాయి, అలాగే ఆ రాష్ట్రానికి మనం ట్యాక్స్ రూపేణా కొంత మనం చేయడానికి అవకాశాలు ఉంటాయని ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతమంది రావడానికి కారణం తెర వెనక కానీ తెర ముందు కానీ నారా లోకేష్ గారు చేసిన కృషి, పట్టుదలే ఈవేళ 13,25,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 613 ఒప్పందాలు, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో వచ్చే విధంగా కష్టపడిన వ్యక్తి. ఏదైతే యువగలంలో మాట ఇచ్చాడో ఈ నిరుద్యోగులకి మాట నిలబకున్న యువ నాయకుడు నారా లోకేష్ గారిని తెలియజేస్తూ, ఈ సమ్మిట్ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. 1,000 కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇదివరకట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్లు కూడా మీటింగ్ ముందే ఎంఓయూలు అయ్యారు. వారికి ఇచ్చి రాయితీలు ఎక్కడికెక్కడ జీవాలు ఇచ్చారు. దీని యొక్క నిదర్శనం చంద్రబాబు యొక్క అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్వెస్టర్స్ కూడా ఇంకా నమ్మకం కలిగే విధంగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాపు సంఖ్యల మధ్య సత్సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునేందుకు మన పెద్దలు ఏర్పాటు చేసిన వేదికే కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సివిల్ సప్లై స్టేట్ చైర్మన్ తోట సుధీర్లు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపం ప్రక్కన గల పార్క్ లో కాకినాడ జిల్లా కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. తొలుత కాపు సంఘం నాయకులు బసవ ప్రభాకర్రావు, చిట్నీడి శ్రీనివాస్, పంతం సావిత్రి, మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని సంఘీలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా పంతం సావిత్రి మహిళలకు, చిన్నారులకు పోటీలను నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని పెద్దలు నిర్ణయించినట్లు నిర్వహిస్తున్న వారి బాటలో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘీలను, అతిథులు, సంఘం నాయకులు సాలువాలు గప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాధవరపు పట్టాభిరామయ్య, బిందాని సురేష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తూ వయసు పైబడినా సరే ఆయన 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోతానని చెప్పారు. మీరు రిటైర్ అయిపోతే మాకు ఎవరెవరు ఎక్కడున్నారో ఎవరున్నారో మాకు తెలియదండి, మీరు ఉండాలి, మీరు ఉండి మీ గైడెన్స్ మీద నడపాలని చెప్పి 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని ప్రతి సంవత్సరం ఆయన రిటైర్ అయిపోతానంటే మేము కాదు, ఆయన ఉండమన్నాం. ఆయన ఉండమని ఆయన బట్టే మీ అందరి అడ్రస్లు, మీ అందరి ఫోన్ నెంబర్లు మీ అందరికీ తెలుస్తాయి. తెలిసి మీ అందరినీ మనం కలగలుగుతున్నాం, చక్కగా చేసుకోగలుగుతా ఉన్నాం. దానికి బసవ ప్రభాకర్ గారికి కాపు సద్భావన సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు. పెద్ద ఆయనకి ఒక్కసారి చప్పట్లు బట్టి ఆయన 35-40 సంవత్సరాలు కాపులకు ఆయన చేసిన సర్వీస్కి మీరందరూ కూడా ఆయన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామాందరూ కలిసి చేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు విడిపోయి కాపు సంఘం అని, చెట్టుపల్లి సంఘం అని, కమ్మ సంఘం అని రకరకాలుగా ఎవరికి నచ్చినటువంటి ఎవరి కులాన్ని బట్టాలో వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంతోషమే. అయితే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేసుకోవడం, ఇది సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునేటువంటిది, ఇది ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఎదురు చూసుకునేటువంటి విధంగా కుటుంబ సమేతంగా వచ్చి చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం బహుశా జిల్లాలో అన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ మాత్రం బాగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక చక్కటి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారండి. యాక్చువల్గా ఇది పూర్వం మా చిన్నతనంలో అబ్దుల్ శివనాయుడు గారు మొట్టమొదటిగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో అందరూ కలవాలి, అందరూ ఉండాలని. ఎందుకంటే మెయిన్ ఇది రాజకీయాలకు అతీతం అండి. మనం ఒకరికొకరు అవగాహన పెంచుకోవాలి. అంటే ఒకే పట్టణంలో ఉంటున్నాం, ఒకే జిల్లాలో ఉంటున్నాం, మనం ఎవరికి తెలియాలి, మనకు తెలియదు. అటువంటిది ఐక్యవేదిక అండి. ఈ ఐక్యవేదికలో మనందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ కలిసిమెలిసి ఈ యొక్క సంతోషాన్ని పాల్పంచగలరు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చిన వారందరూ కూడా వారి పిల్లల్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తీసుకురండి. సభ్యులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. అదే నేను 8 సంవత్సరాలు చేసినటువంటి టాప్ నాయిగా కూడా లేరు నేను అనుకుంటున్నాను. అది గురించి దయచేసి ఈ సంవత్సరం విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రవేశించాను, దేశమంతా పనిచేశాను. ఢిల్లీలో పనిచేశాను, అన్ని చోట్ల హైదరాబాద్లో పనిచేశాను, బెంగళూరులో పనిచేశాను. చివరికి బళ్ళారి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడికి వచ్చాను. 3 ప్రధానమంత్రులు దగ్గర పనిచేయడం, నాకు వాళ్ళు తెలియడం కాదు, నాకు వాళ్ళు చూడంగానే వచ్చి మన్సూర్ గారు రండి కూర్చున్నారు. ఎవరు? మొరార్జీ దేశాయ్ పేరేనో, అలాగే పివి నరసింహారావు, అలాగే అందరికి రాజీవ్ గాంధీ. 3 ప్రధాన మంత్రులు నన్ను మధుసూదన్ గారు రండి నా పక్కన కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టుకునేవారు. ఇక ముఖ్యమంత్రులు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి
మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో నాకు పరిచయం లేదు, వాడిని చూడలేదు నేను. చంద్రబాబు నాయుడు వరకు మా ఇంటికి వచ్చి కాఫీ తాగిన వాళ్ళే నా పరిచయం. వారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గట్టి సత్యనారాయణ గారు మా వెన్ను తట్టి వారు కూడా మరి బియ్యానికి సహకరించి ఏదైనా లోటు ఉంటే ఆ లోటు కూడా మరి రాబోయే రోజుల్లో ఏమైనా ఉంటే భర్తీ చేస్తానని చెప్పి వారు కూడా మమ్మల్ని ప్రోత్సహించినట్టు వారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఏదైతే మనం కాపులు అందరూ కలిసి ఒక ఐక్యవేదిగా మనం ఇక్కడికి వచ్చి వారి యొక్క కష్ట సుఖాలను కానీ వారి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ వారి బిడ్డల యొక్క పెళ్లి సంబంధాలు ఉండే ఉద్యోగాలు ఉండే వారందరూ కూడా మరి ఇక్కడ చర్చించుకుంటూ వీరందరూ కూడా ఒక వేదికగా కలవాలనే ఉద్దేశంతో గతంలో మరి ఏదైతే ఆకుల శివనాయుడు గారు మనం స్థాపించారో వారి యొక్క ఆశయ సాధనతో మరి ఇంతవరకు మరి నిర్విరామంగా కొనసాగుతుంది. ఇది వచ్చే రాబోయే రోజుల్లో కూడా అత్యంత వైభవంగా మరి జరగాలని చెప్పి నాకు సహకరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పద్మశాలి సంఘీలో అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల పద్మశాలి సంక్షేమ సంఘం భవనం ప్రాంగణంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత పూజ కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని పద్మశాలి సంఘీలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్సీ పద్మశ్రీ నాయకులు, సంఘీలను పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న సంఘీలు, మహిళలు, చిన్నారులు అంతా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు వింజమూరి భాస్కర్రావు, పొన్నగంటి సత్యనారాయణ, చుక్కల రామారావు, బొజ్జ శ్రీశైలం, బొడ్డు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, కోశాధికారి వల్లభదాసు, శివాజీ గణస్త్రష్, ఉపాధ్యక్షులు కడారి భవానీ, కాదా సరోజిని, సీరం ప్రసాద్, అర్జీ సూర్యారావు, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, చిల్లపల్లి గణపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు వీరకుమార్, కాదా బాలసుబ్రహ్మణ్యం, పచ్చారి నాగేశ్వరరావు, పంపన వెంకటేశ్వరరావు, జగ్గారపు మల్లికార్జునరావు, పప్పు దుర్గా రమేష్, తుమ్మకుమారి, పలివెల లక్ష్మి పెద్ద సంఖ్యలో సంఘీలు పాల్గొన్నారు. అంటే ఒక సలహాలు తీసుకోవడం కానీ దాని గురించి ఏంటంటే ఎటువంటి స్టెప్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేయడం కోసం అని చెప్పేసి ఈ వన సమారాధన అన్నది పెట్టడం జరిగిందని వివిధ కులాల వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటారు. సో దీంట్లోనే ఒక మల్టీపర్పస్ అనేది చిన్న స్టెప్ నుంచి అంటే చిన్న వ్యాపారవేత్తల నుంచి దగ్గర నుంచి పైన బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి వన సమారాధనలో వచ్చి వాళ్ళకి ఆలోచనలు తెలియచేసి అలాగే మనతో పాటు మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎదగాలని ఆలోచన చేసి వాళ్ళ భావాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కాకినాడ పట్టణంలో మనం కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటున్నాం, దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు సహకారం స్థాయిలో కావాలి. అలాగే మనందరి కుల బాంధవులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యే వరకు ఏదైతే మన అధ్యక్షులు పువ్వురు వెంకట సుబ్బారావు గారు, అలాగే వెంకటేశ్వర గారు, శివాజీ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని, వచ్చే సంవత్సరం మరింత ఘనంగా 44వ కార్తీక వన సమారాధన మనందరం కూడా జరుపుకోవాలని చెప్పి అలాగే ఏదైతే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను దానికి కులబంధువులను కూడా సహకరించాలని చెప్పి ఇప్పుడవ కార్తీక సమారాధన శుభ సందర్భంలో ఈ కార్తీక సమారాధన వచ్చినటువంటి కుల బాంధవులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మాకు సహకారంగా వచ్చిన రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ఎమ్మెల్సీలు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు కావాల్సింది ఈ భవన నిర్మాణ కార్యక్రమం సంకల్పంగా చేసుకున్నాం. మేము ఈ పద్మశాలి అసోసియేషన్ యొక్క సంకల్పం అది బలంగా నెరవేరాలంటే ఈ యొక్క మీ రాజకీయ ప్రముఖులు అలాగే ఈ పద్మశాలి కుల బాంధవ్యులందరూ కూడా సహకారంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంతో వచ్చినటువంటి ప్రముఖులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 43వ వన సమారాధన కార్యక్రమం పద్మశాలీలందరితో కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు కాకినాడ పట్టణంలో ఉన్న 3 నుండి 4 వేల మంది సోదరి సోదరులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీనికి కాకినాడలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావడం, అధిక సంఖ్యలో పద్మశాలీలందరూ కూడా ఒకే త్రాటిపేదకి రావడం చాలా సంతోషంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడ సంఘంలో అతి త్వరలో సుమారు 5 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ నిర్మాణానికి సంబంధించి అందరూ కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో పద్మశాలి పితామహులందరూ నిలబడి ఈ సంఘాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ఈ సంఘం ప్రయాణించడం జరిగింది. వారు సంఘం స్థాపించిన మొదట్లో సంఘానికి ఒక స్థలము, భవనం ఉండాలని చెప్పేసి తలిచారు. వారి తలపులు ఈరోజు నెరవేరే స్థితికి వచ్చింది. మన కుల ప్రముఖులు అందరూ కృషిలో అందులో ముఖ్యంగానే ఎక్కువగా కృషి చేసినటువంటి కొనగంటి సత్యనారాయణ గారు, తర్వాత ఇతర కుల బాంధవులందరూ కూడా కృషి చేసి ఈ సంఘానికి 240 గజాల స్థలాన్ని కాకినాడ నడిబొట్టును తీసుకురావడం జరిగింది. తదుపరి ఈ పెద్ద స్థలంలోని అత్యంత అద్భుతంగానే భవనాన్ని నిర్మించడానికి మన కాకినాడ ప్రముఖ వస్త్ర వ్యాపారం విజయమూరి భాస్కరరావు గారి సన్స్ వనభోజనాలు చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగినాయి. ఎందుకంటే మన బిల్డింగ్ కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆతృతతో ఉన్నారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ సైట్ చూడాలి, మన ఇక్కడ భోజనం చేయాలి అనేటువంటి మంచి సంకల్పంతో వచ్చారు. అలాగే మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మన ఈ సైట్కి కావాల్సిన సహకారం చేస్తానని చెప్పారు. అలాగే ఈరోజు ఇట్లా వచ్చిన మన పద్మశాలీలు అందరూ కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని చెప్పారు. అందుచేత ఈ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం గురించి ఆగడం జరిగింది. ఈ మధ్యకాలంలో బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా కట్టాలనేటువంటి అందరికీ మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు వనభోజనాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా, తృప్తికరంగా మనకు మంచి బిల్డింగ్ వస్తుంది అనేటువంటి ఆనందంతో వెళ్ళారని చెప్పడానికి సంతోషిస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు తెలుస్తుంది. మరి ఈ స్థలం మీద ఎంతో ఆశతో అందరూ కూడా మరి ఎప్పుడు అంటూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని తొందరలో మనం అందరం కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి ముందుగా మన ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు ఆయంలో మరి స్థలం రావడం జరిగింది. మళ్ళీ తర్వాత రెండో ప్రభుత్వంలో కూడా మళ్ళీ మనకి స్థలాన్ని హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇదే ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి కొండబాబు గారు అయ్యాంలోనే మన స్థలం కట్టుకుంటాం. ఈ కళ్యాణ మండపం పూర్తవుతుంది. అలాగే మనకి మన అధ్యక్షులు వారు మరి ఆయన ఆధ్వర్యంలో కూడా మరి తొందరలో ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసుకుంటే కలిసి పూర్తి చేసుకోవాలని ఆ మార్కండేశ్వరాన్ని మనం అందరం కోరుకోవాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కార్మికులకు వ్యతిరేకంగా రోజుకు 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ తీర్మానం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 17వ తేదీ సోమవారం ధర్నా నిర్వహించినట్లు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడ కచేరీపేటలో గల ఐఎఫ్టియు కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె నరసింహ, తాతారావు, చందారావు, ఆదివిష్ణు, అప్పలరాజు, మహేష్, త్రినాథ్ స్వామి, వరలక్ష్మి, శ్రీకాంత్, దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఈ పెట్టుబడుల సదస్సు పేరుతోటి పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఉచితంగా భూములు, నీరు, పన్నులు రాయితీలు కల్పించడానికి ముందుకొచ్చారు. ఏదైతే పర్యావరణ దెబ్బతీసే గూగుల్ డేటా సెంటర్ ఉందో అది అదానీ నేతృత్వంలో సాగేది. ఇది
పర్యావరణ దెబ్బతీస్తుంది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బీఓసీ బోర్డుని నిర్వీర్యం చేస్తూ ఉన్నారో దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఓసీ బోర్డులో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాటిలో పెన్షను, ఈ పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆటో, మోటార్, హమాలీ రంగాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకి 26,000 రూపాయల జీతం చెల్లించాలని తదితర డిమాండ్లతో సాగే ఈ ధర్నాను కార్మిక వర్గం జయప్రదం చేసి ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కులు సాధించుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తాము. గత ప్రభుత్వాలు చేయలేదు, మీరు చేయలేదు. దాన్ని నష్టాల్లో కూరుకుపోయే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకి స్వతంత్ర గనులు కేటాయించకుండా అభివృద్ధి చెందాలని మాట్లాడుతున్నారు. 1000 కోట్లు ప్రభుత్వ వాళ్ళ స్టీల్ ప్లాంట్ ధనాన్ని తీసుకుంటూ ఉన్నారు. నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రభుత్వమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రంలో విపరీతమైన ధరలు పెరిగి కార్మికులు నష్టాల్లో అప్పులతో కూరుకుపోతూ ఉంటే ఏ విధమైన జీతాలు పెంచకుండా ఆ పాత పద్ధతులను కొనసాగించడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్మికుల యతలు తీరని విధంగా ఉన్నాయి. వాళ్ళకి 30%, 40% కోతలు పెట్టి నష్టాల్లో కూలిపోయే, అప్పుల్లో కూలిపోయే విధంగా ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క రకమైన జీతాలు ఇస్తున్నారు. ఒక చోట కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే పంచాయతీలు నడుస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం అరకొర ఇస్తున్నారు. అప్పుడు మేము జీతాలు ఇవ్వలేము, పంచాయతీలు నిధులు ఇవ్వని మాట్లాడుతున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు. ఇటీవల నడకుదురు పంచాయతీలో అదే పరిస్థితి. 3 నెలలు, 4 నెలలు, కొన్ని పంచాయతీలు 24 నెలలు జీతాలు పెండింగ్లు ఉన్నాయి. ఈ పెండింగ్లు లేకుండా కార్మికులకు సక్రమంగా 1-2 తారీఖులో జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కుల సంఘాలు బలంగా ఉన్నప్పుడే ఆ సంఘాలు అభివృద్ధి చెందుతాయని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ సామమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని పారిశ్రామిక వ్యక్తులుగా ఎదగాలన్నారు. ప్రతి ఏడాది రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలను నిర్వహించగా అభినందనీయమన్నారు. అనంతరం పలు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, మాచిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, సంఘం అధ్యక్షులు మధు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు నీలం సురేష్ రెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు, మరి వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ నుంచి కొంతమంది మా సోదరులు రావడం జరిగింది. వారిని డయాస్ మీద పిలవకపోయినా ఒకసారి మీ అందరికీ తెలియచేయలేని ఉద్దేశంతో ఒకసారి వారి గౌరవార్థం వారి పేర్లను ఒకసారి నేను ఉదాహరిస్తాను. వారి పెద్దలు శ్రీ కర్రి సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ పులగం వెంకటరామకృష్ణారెడ్డి గారు, శ్రీ సత్య రాంబాబు రెడ్డి గారు, శ్రీ ద్వారంపూడి సురేష్ కుమార్ రెడ్డి గారు, శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, శ్రీ మేడపాటి మునిరెడ్డి గారు, శ్రీ మేడపాటి సోమిరెడ్డి గారు, శ్రీ సబ్బిళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, అలానే శ్రీ కర్రి కృష్ణారెడ్డి గారు, శ్రీ మేడపాటి చైతన్య కృష్ణారెడ్డి గారు, శ్రీ కర్రి సోరారెడ్డి గారు, శ్రీ కొవ్వూరి చిరంజీవికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి వీళ్ళందరి గౌరవార్థం వీళ్ళ పేరును ఉదహరిస్తూ, గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన జరుపుకున్న ఈ రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం వన సమారాధన కార్యక్రమం ఈ సంవత్సరం ఒక 15 రోజులు ముందుగానే జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాలు మన రెడ్ల మధ్య, మన రెడ్డి సోదరుల మధ్య ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఉండడం కోసం, మన సోదరుల ఐక్యతను సమాజానికి సాటి చెప్పడం కోసం జరిగే ఒక శుభ పరిణామంగా నేను భావిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి కార్తీక మాసంలోనూ మన సోదరులు సోదరీమణులందరినీ కలిపే దిశగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. అలా జరిగినప్పుడే మనలో ఐకమత్యం పెంపొందించబడుతుంది, మన సోదరుల ఐక్యత వర్ధిల్లుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసే మనం అంటే వీడు నా కులం కాదు, వాడు వేరే కులం, వాడు వేరే కాస్ట్, వాడికి అన్యాయం చేయడం చాలా తప్పు. దుర్భమానం అనేది దూర్తుడు లక్షణం. నిరభిమానం అనేది నిర్వీయుడి లక్షణం. నిరభిమానం అంటే ఎవడికి వాడికి తన సొంత తమ్ముడైనా, సొంత అన్నైనా, పక్కింటోడైనా, ఎవరైనా సరే ఒకటే, వాడికి ఏమి అభిమానం ఉండదు. వాడు నిర్వీయుడు ఎందుకు పడికరాని వాడి యొక్క లక్షణం. అంచేత స్వాభిమానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా తనకు తెలిసిన వాళ్ళకి, తన బంధువులకి, తన చుట్టాలకి మనం హెల్ప్ చేయాల్సిన బాధ్యత. ఇక రెండవది ఏంటంటే
నేను చెప్పదలుచుకున్నది, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి. ఓ పక్కన మోడీ గారు అంటున్నారు ఏ విధంగానూ మన యొక్క భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో 3వ స్థాయికి వెళ్ళబోతుందని చెప్పేసి. మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఓ పక్కన, ఇది వరకు నేను ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పాను, కానీ ఈవేళ ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇది నిజం. ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, ప్రతి కుటుంబం నుంచి పిల్లలు చదువుకోవాలి. మనం చేసేటటువంటి మిగిలిన పనులు ఎలాగున్నా వాళ్ళ విద్య కోసం తప్పనిసరిగా మీరు సాక్రిఫైస్ చేయవలసిన బాధ్యత. తప్పనిసరిగా మీరు వారానికో 10 రోజులకో 15 రోజులకో ఆ స్కూల్కి వెళ్ళి, ఆ పాఠశాలకు వెళ్ళి, ఆ ప్రిన్సిపల్. మనం ఎక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఉసిరి చెట్టు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక వృక్షం. ఆ ఉసిరి చెట్టు కింద మనం అక్కడ దీపారాధన చేసి, పూర్వం ఇలాంటి కార్యక్రమాలు వృత్తుల ద్వారా, వృత్తి ఎవరైతే చేసుకుంటారో వారందరూ కలిపి కులాలకు అతీతంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. కానీ ఇవాళ మనం ఏ స్థాయికి వచ్చామంటే ఎవరి కులం వాళ్ళది, ఎవరిది అనేటటువంటి ఆలోచనతో ఇవి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం అందరం కూడా గమనించాలి. వనభోజనాలు అంటే మనం ఇక్కడ మన సభ్యులందరూ కూడా చక్కగా వండించి మనకి పెట్టారు. దీంట్లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా జోడించుకున్నట్లయితే మనం 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా మన యొక్క ఆలోచన ప్రకారం మన ఇళ్ళలో మనం ఏవైతే తయారు చేసుకుంటామో ఈ యొక్క కార్తీక మాసంలో, అవి రొట్టెలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆలోచన ప్రకారం అవన్నీ తెచ్చి అన్నీ కలుపుకొని మనం అందరం కూడా ఈ యొక్క చెట్టు కింద కూర్చొని తినేటటువంటి దాన్ని మనం వనభోజనాల కింద స్వీకరిస్తాం. ఏదో మనం ఇవాళ అవకాశం ఉంది కాబట్టి చక్కగా పెద్ద భోజనాలు వండించారు, 4-5 కూరలు వేశారు మన రెడ్డి గారు, ప్రెసిడెంట్ గారు అందరు కలిపి. అటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని, ఈ వనభోజనాల యొక్క ప్రసాదాన్ని యొక్క పవిత్రమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ 30 రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకి, ఈ యొక్క కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి విషయం మనం గుర్తించి. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు వ్యవహారంపై ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఇప్పటివరకు కొనసాగిన మర్రెడ్డి శ్రీనివాసరావుకు అనపత్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్లు తుమ్మలబాబు పేర్కొన్నారు. ఇకపై మర్రెడ్డి శ్రీనివాసరావుకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ తరపున ఎటువంటి బాధ్యతలు ఉండవని తెలియజేశారు. అదేవిధంగా యువ నాయకత్వం ప్రోత్సహించే అంశంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓదూరి కిషోర్ను సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించినట్లు తుమ్మలబాబు తెలియజేశారు. కాగా ఇక నుండి పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరు కిషోర్ కొనసాగనున్నారు. మార్పది కాదు, ఆయన ఇప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా, అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు. దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 5 మెన్ కమిటీగా ఇక్కడ, అంటే ఇక్కడ నేను డీసీసీబీ చైర్మన్గా నేనున్నాను, జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను. అలాగే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు. యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని ఓదూరు కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు ఉప్పడపల్లి మండలం నుంచి జరిగింది. కానీ ఇదేవి ఎవరిని తప్పించడం కాదు, ఇన్ఛార్జీలు తొలగించడం కాదు, అందరికీ బాధ్యతలు అప్పచెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరు తొలగించారనేటువంటిది అవాస్తవం. వారికి పూర్తి బాధ్యతలు అనపర్తి నియోజకవర్గంలో అప్పచెప్పడం జరిగింది. పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే. అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులు ఉంటారు. పార్టీ నాయకుడి మాట మా అందరికీ శిరోధారి. పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఈ పిఠాపురంలో 5 మెన్ కమిటీ ఏవైతే వేశారో ఆ కమిటీలో నన్ను భాగస్వాములు చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అందరికీ కూడా జనసేన పార్టీ, అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ఎంపీ గారికి,
మా పెండం దొరబాబు గారికి, మా డిసిసిబి చైర్మన్ గారికి, అలానే హరిప్రసాద్ గారికి, కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా 5 మెన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జగన్నాథపురంలో మెయిన్ రోడ్ లో గల విష్ణాలయం ఆవరణలో గల శ్రీ సీతారామ పాదసారథి స్వామివారి దేవస్థానంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యజ్ఞం పూర్వక శ్రీ వెంకటేశ్వర స్వామివారి లక్ష తులసి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విష్ణాలయం చైర్మన్ సీకోటి శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ మహోత్సవానికి సిటీ ఎమ్మెల్యే తనయుడు టీడీపీ నాయకులు వనమాడి మోహన్ వర్మ పాల్గొనేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని వనమాడి మోహన్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల దుర్గా శివకుమారి, దొప్పిడి గోపికృష్ణ, అయినవిల్లి పద్మ, సాలిగ్రామ సుబ్రహ్మణ్య శర్మ, మోసా నాగ విజయలక్ష్మి, మేడా పరమేశ్వరరావు, పాలిక చిరంజీవి, సంగాని నాగూర్, రవి, మేడిశెట్టి వీరభద్రరావు, మేడిశెట్టి ఈశ్వరరావు, చొక్కాగిరి, బొడ్డు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పొద్దున్న నుంచి మొదలుపెట్టి ఈ రోజు రాత్రి వరకు గుడి కమిటీ సభ్యులతో ఇంత ఘనంగా వైభవంగా మీరందరూ ఇక్కడ పాల్గొనడం, అలాగే ఈ కార్యక్రమం మీతో పాటు నేను పాల్గొని తక్కువ సమయం అక్కడ చాలా బాగా అలంకరించి కళ్యాణం ఇంత వైభవంగా చేసినటువంటి ఈ వేద పండితులకి, అలాగే ఈ కమిటీ సభ్యులకి, ఈ కళ్యాణం వీక్షించడానికి వచ్చిన మీరందరికీ కూడా ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మన కాకినాడ ప్రజలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినట్టు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాకినాడ సిటీ శాసనసభ్యుడు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలు తెలిపినాం. నేను మరియు మా ఆలయ ధర్మకర్తలందరూ, మా బృందం అందరూ కూడా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆయన ఒక నమ్మకాన్ని, మీ భక్తుల్ని ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా ఇంతగా 10 ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకెళ్తూ, తద్వారా మేము ఆ స్వామి యొక్క కరుణ కటాక్షలు పొందుతూ అందరినీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వెళ్ళి, మాకు ఈ అవకాశం ఇచ్చిన మా శాసనసభ్యుడు వనమాడి కొండబాబు గారికి ఏ రకమైన అపకీర్తి తీసుకురాకుండా ఆయన పేరు ఇంతకు 10 పెరిగేలాగా, ఇలాగే ఆయన 10 మందికి అవకాశం కలిగిస్తే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తూ మా సభ్యులందరి తరపున నేను ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ నమః. జగన్నాథపురంలో ఉన్న శ్రీ సీతారామ పార్థసారథి స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దేవస్థానంలో లక్ష తులసి పూజ ఏర్పాటు చేయడమైనది. ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయండి. అలాగే మధ్యాహ్నం స్వామివారికి లక్ష తులసి పూజ జరిగింది. అలాగే పూర్ణాహుతి అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే మా కమిటీ సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఎంతో బాగా జరిగినాయండి. విష్ణాలయం అనే పార్థసారథి సీతారామ స్వామి వారి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అత్యంత వైభవంగా మా కార్తీక బహుళ ఏకాదశి రోజున ఈ యొక్క లక్ష తులసి పూజ, ఇతరత్ర కార్యక్రమాలను కూడా నిర్వహింపజరుగుతున్నాయి. అలాగే ఈరోజు నవంబర్ 15వ తారీఖు కార్తీక బహుళ ఏకాదశి రోజున, అందులోనూ శనివారం రావడం రోజున చాలా ముఖ్యమైనటువంటి అత్యంత పుణ్యఫలమైంది. అందులోనూ ఈరోజు ఉత్తర ఫలుడి నక్షత్రం అమ్మవారి యొక్క సేవ కూడా చాలా విశిష్టమైంది. కాబట్టి ఈ రోజున శ్రీ దేవస్థానం యొక్క ఆస్థాన పూజారి గారు రవి గారు, వారి కుమారుడి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించబడుతోంది. ఎలాగంటే ఉదయాన్నే నుంచి ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్థసారథి దేవాలయం ఉన్న ఉపాలయం వెంకటేశ్వర స్వామివారి ఆలయం. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి రహదారిలో గల మామిడి తోటలో రాయుడుపాలెం శ్రీ బాలగణపతి కాపు సేవా సంఘం 8వ కాపు వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలతో ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం కలుగుతుందన్నారు. మనలో సామూహిక జీవనం మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, తాటికేల వీరబాబు, సంఘ అధ్యక్షులు యు బుల్లయ్య, కార్యదర్శి విఎస్ బాబు, కోశాధికారి గాది చక్కర్రావు, ప్రసాద్ నాయుడు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పేదల ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎంఆర్ఎఫ్ దోహదం. 18 మందికి సీఎం సహాయ నిధి చెక్లను అందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రక్తదానంపై అపోహలను వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. శ్రావణి సేవా సంఘం ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ను ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ రమేష్. గొల్లప్రోలు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నవరం సత్యదేవుని సన్నిధి వరకు మహాపాదయాత్ర జెండా ఊపి ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. విశాఖ సిఐఐ సదస్సు బిగ్ సక్సెస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.